ఎ పర్సన్ అండ్ హిస్ పర్సనాలిటీ. ఒక వ్యక్తి, అతని వ్యక్తిత్వం. ఎవరో వ్యక్తి? ఆ వ్యక్తి ఎవరు అంటే ఎవరు చెప్పండి? సాతాను. హల్లెలూయా. ఎవరు? ఎందుకు సాతాను గురించి ధ్యానించాలి? ఎవరు ఈ సాతాను? నేను యోబు గ్రంథం 1:6 ఏమని రాయబడి ఉందంటే, దేవదూతలు తర్వాత దేవుని సన్నిధిని నిలిచే దినం ఒకటి ఉంది. పరలోకం యొక్క క్రమాలు, నియమాలు, విధులు, విధానాలు పూర్తిగా మనకైతే తెలియదు. కానీ ఇక్కడ రాసిన విషయం బట్టి మనకేం అర్థం అవుతుందంటే, దేవదూతలు ఎక్కడెక్కడ ఎలాగున్నారో తెలీదు. భూలోకంలో వాళ్ళు ఉన్నట్టుగాను, మా దేవుని సన్నిధిలో వాళ్ళు ఉన్నట్టుగాను, అనేక పనుల మీద వాళ్ళు ఉన్నట్టుగాను, రకరకాల రూపాల్లో ఉన్నట్లుగాను కనపడుతుంది. కానీ ఎవరెక్కడున్నా ఒకరోజు మాత్రం అందరూ దేవుని దగ్గరికి వెళ్ళాలని ఒక చట్టం లాంటిది ఏదో ఉంది అక్కడ. ఒకరోజు మాత్రం ఎవరెక్కడున్నా ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని సన్నిధికి దూతలందరూ వెళ్ళి నిల్చునే రోజు. ఎవరు వెళ్ళారు అక్కడికి? ఎవరు వెళ్ళారంట? ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లోకి కాదు, ఇంట్లోకి కాదు వెళ్ళింది, ఊర్లోకి కాదు, మందిరంలోకి కాదు. ఎక్కడికి వెళ్ళాడంట? అసలు భూలోకం మీద ఎక్కడ కాదు, డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాడంట? మహామహుడైన దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిలబడ్డాడంట. హల్లెలూయా. ఈ సాతాను గురించి మనం ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈ సాతాను ఎవరు? సాతాను నీకు శత్రువు, నీ ఇంటికి శత్రువు, ఊరికి శత్రువు, భూమికి శత్రువు, మనుషులకు శత్రువు, సంఘానికి శత్రువు, దేవునికి కూడా. ఊరికే అంచనా వేయొద్దు, తెలియకుండా ఉండొద్దు. నీ శత్రువు ఎవరో నీకు తెలియాలి. ఎందుకు తెలియాలి? నీ శత్రువు ఎవరో నీకు ఎందుకు తెలియాలి? తెలియకుండా మన భక్తి మనం చేసుకోవచ్చు కదండి, మన ప్రార్థన మనం చేసుకోవచ్చు కదా, మన నీతి మనం చేసుకోవచ్చు కదా. శత్రువు గురించి మనకెందుకు తెలియాలి? ఎవరి శత్రువు ఎలా ఉంటాడు, ఎలా వస్తాడు, ఎలా పనిచేస్తాడు, ఏం చేస్తాడు, ఏం చేయగలడు, ఎప్పుడు చేస్తాడు, ఏమేమి చేయటానికి అతనికి అనుమతి ఉంది. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? నీకు తెలియకపోతే నష్టమా? ఏం నష్టం? శత్రువు గురించి నీకు తెలియకపోతే నీకేం నష్టం? చెప్పండి, ఏమి నష్టం? ఏమి నష్టం అంటే అన్నీ నష్టమే. ఏమి దొంగిలించడానికి వచ్చాడో, ఎలా కాపాడుకోవాలో, ఏం పోగొట్టుకుంటావో, పోగొట్టుకుని ఎలా తెచ్చుకోవాలో, అసలు చేయగలమా, చేయలేమా, ఎందుకు పోయింది, ఇవన్నీ మనకు తెలియాలంటే శత్రువు గురించి నీకు తెలియకపోతే నువ్వేమైపోతావు? శత్రువు చేతిలో ఏమైపోతావు? ఓడిపోతావు, నష్టపోతావు, బంధింపబడతావు, చివరికి ఏమైపోతావు? నాశనం కూడా. హల్లెలూయా. ఈరోజు ఈ సాతాను గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటి విషయం అంటే ప్రభునందు ప్రియులారా, ఈ సాతాను దేవదూతలతో కలిసి వెళ్ళాడంట. దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవునితోనే మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ దేవునితో మాట్లాడుతున్నాడు. మాట్లాడటమే కాదు, వాదిస్తున్నాడు అంట, ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, కొన్ని అనుమతులు కూడా తెచ్చుకున్నాడు. ఈరోజు ఆ వ్యక్తి, అతని వ్యక్తిత్వం ఎవరు? సాతాను మనిషా? సాతాను మనిషా? మనుషుల్లో ఉంటాడు, మనుషులను వాడుకుంటాడు, మనిషిలా కూడా ఒక్కోసారి కనపడవచ్చు. కానీ అతను మాత్రం మనుషుల మధ్య తిరుగుతూ ఉంటాడు, కానీ అతను మాత్రము మనిషి కాదు. హల్లెలూయా. దేవదూతలలో ఒకడుగా ఉండేవాడు. వాక్యం చెప్తుంది. ఎవరంట సాతాను? దేవదూతలు అనేక రకాలుగా ఉంటుంటే ఆ దేవదూతల్లో ఉన్నతమైన కెరూబుల్లో ఒకడంట. కెరూబులు అంటే ఎవరు? మహిమను కాపాడేవాళ్ళు. దూతలు ఒక్కొక్క దూతకు ఒక్కొక్క పని ఉంటుంది. మనల్ని కాపాడే పని ఉంటుంది. కొంతమంది దూతలు ఇక్కడ ఉంటారు, కొంతమందికి ఊరిని కాపాడే పని ఉంటుంది, కొంతమందికి రాష్ట్రాన్ని కాపాడే పని ఉంటుంది. జలముల దూత అని ఒకడు ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిలిచి దేవుని వార్తలు చెప్పే దూత ఒకటి ఉన్నాడు. యుద్ధాలు చేసే దూత ఒకటి ఉన్నాడు. కెరూబులు ఏమిటి? దూతలు, మహిమను కాపాడే దూతలు. హల్లెలూయా. ఆ మహిమను కాపాడే దూతల్లో ఒకడైన అభిషేకించబడిన కెరూబు. పూర్తి వివరం మనకు తెలియదు,
కానీ ఆ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి, మనిషి కాదు కానీ ఎక్కడ తిరుగుతున్నాడు? ఎక్కడి నుంచి వచ్చావంటే మనుషుల మధ్య తిరుగుతున్నాను అన్నాడు. ఈరోజు మన ధ్యానం ఇది ప్రభునందు ప్రియులారా. ఎవరు ఈ సాతాను? ఎలా పనిచేస్తాడు? చూసాం. సాతాను అంటే ఎవరు? మనిషి కాదు, దేవదూతలలో ఒక దూత వంటి, ఒక ఆత్మ, ఒక స్పిరిట్, ఒక వ్యక్తి. ఇతని పేరేమిటి? లూసిఫర్ అంటే తేజో నక్షత్రం. ఇంకో చోట ఏమన్నాడు? అపవాది అన్నాడు. అసలు బైబిల్లో మొట్టమొదటిగా సాతాన్ని ఎక్కడ చూడగలం మనం? ఆదికాండం. బైబిల్లో మొట్టమొదటిగా సాతాను ఎక్కడ చూసాం చెప్పండి? ఎక్కడ చూసాం? ఏదేను తోటలోనే. నువ్వు నేను పుట్టక ముందే. అసలు మీ ఊరు పుట్టలేదు, మీ సంఘం పుట్టలేదు. ఊరు పుట్టలేదు, సంఘం కూడా పుట్టలేదు. ఎవరు పుట్టినప్పుడే సాతాను ఉన్నాడు. పోనీ ఏదేనులో పుట్టాడా సాతాను? ఏదేనులో పుట్టాడా సాతాను? ఆ ఏదేనులో కనపడ్డాడు. పోనీ ఏదేనులో పుట్టాడా? అసలు ఏదేనులో కూడా పుట్టలా, పైనుంచి పడ్డాడు. చూడండి మార్కు సువార్త. మార్కు సువార్తలో రాయబడి ఉంది మాట. మార్కు సువార్త యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ మార్కు సువార్త కాదు, లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. 10-18. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. 10-18. చాలమ్మా, చాలు. యేసుక్రీస్తు వారు చెప్పారండి. నేను చూశాను అంటున్నాడు యేసుప్రభు. ఒక సీక్రెట్ చెప్పాడు యేసయ్య. నేను చూసా నా కళ్ళతోట అన్నాడు. ఏం చూసాడంట? మెరుపు పడినట్టు పడ్డాడు సాతాను అంట. ఆయన చూసాడంట. ఎక్కడి నుంచి పడ్డాడు? పరలోకము నుండి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు సాతాను? ఏదేనులోకి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అంటే ఇక్కడోడు కాదు, ఇక్కడోడు కాదు, కానీ ఇక్కడ తిరుగుతున్నాడు, ఇక్కడ తన పని చేస్తున్నాడు, ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు, ఇక్కడ పోరాటాలు చేస్తున్నాడు, ఇక్కడ గొప్ప నాశనం కలిగిస్తున్నాడు. ఇక్కడ చేయాల్సింది మొత్తం. కానీ ఇక్కడోడు కాదు, అసలు ఇక్కడోడు కానే కాదు, కానీ ఇక్కడ ఉన్నాడు. అర్థమవుతుందమ్మా? మొదటి విషయం, ఎవరు ఆయన? ఈ లోకానికి చెందినోడు కాదు, అసలు ఆత్మల లోకానికి చెందిన వ్యక్తి. పడతా పడతా ఏం చేశాడంట? ప్రకటన గ్రంథంలో ఉంది, తోకతో 300 నక్షత్రాలను పడేశాడంట. పడతా పడతా ఏం చేశాడు? నక్షత్రాలంటే ఎవరు? నక్షత్రాలంటే ఎవరు? ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉంది, యేసు ప్రభు వారు చెప్పారు తన కుడి చేత. నక్షత్రం అంటే ఎవరు? నక్షత్రం అంటే దూతలు. హల్లెలూయా. పడతా పడతా ఎవరిని పడేశాడు? దేవదూతలను పడేసినాడు. ఈరోజు ఎవరిని పడేయడానికి చూస్తున్నాడు? దూతలు పరలోకంలో దేవుణ్ణి చూసి, ఆయన చూసి, ఆళ్ళు చూసి, ఇళ్ళు పాడి, ఆయన పాడి అక్కడి నుంచి పడేసినాడు. ఈరోజు ఎవరిని పడేయడానికి చూస్తున్నాడు? అక్కడి నుంచి పడేశాడు అనే విషయం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఏదో శక్తి ఆయనకైతే ఉంది, జ్ఞానం ఉంది, అనుభవం ఉంది. దూతలను పడేసిన అనుభవం ఉంది. దూతలనే కాదు, ఆదామవలను పడేసిన అనుభవం ఉంది. ఆదామవలనే కాదు, చూడండి మొదటి దినవృత్తాంతం 21వ అధ్యాయం. ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు. ఇక్కడ ఈ విషయం చూద్దాం. ఇప్పుడు సాతాను అన్న పదం మొట్టమొదటి ఇక్కడ వాడబడింది. ఏదేళ్ళలో ఉన్నాడు కానీ సర్పం అన్నారు అక్కడ, సాతాను అనలా. అక్కడేమన్నారు? సర్పం అన్నారు. సర్పం అంటే ఎవరు? సర్పం అంటే సాతాను అని ప్రకటనలో ఉంది. మళ్ళీ ఎవరు? సాతాను అని బైబిల్లో ఉంది. అక్కడ సర్పం అని ఉంది. మొదటిసారిగా ఇక్కడ సాతాను అని ఉంది. ఏం చేశాడు సాతాను? చదవండి. ఇశ్రాయేలుకు విరోధముగా. ఇశ్రాయేలీలు ఎవరు? వాళ్ళకి ఈయనకి విరోధం ఏంటి? ఏముందంటే ఇశ్రాయేలుకి విరోధంగా లేచాడంటే వీళ్ళని ఏదో ఒకటి చేయాలి, వీళ్ళని నాశనం చేయాలి, వీళ్ళని మొత్తం తొక్కేయాలి, వీళ్ళని చలాచెదురు చేయాలి. అసలు వీళ్ళని నేను
ప్రజలు దగ్గర అవుతున్నారని వాళ్ళకి ఎలాగైతే పడేయాలని ప్రపంచం మొత్తం ఆయన మాట వింటుంటే ఇజ్రాయేలీలు ఏదో కొంతమంది ఉన్నారు. 99.99 భూమి అంతా అప్పటికి ఆయన మాటే వింటున్నారు. ఆ కొద్ది మంది దేవుడి మాట వింటే వాళ్ళతో సంతోషపడకుండా వీళ్ళకి విరోధంగా ఎందుకు లేచాడు? ఊరు మొత్తం మాట వింటున్నారు కదా అని హ్యాపీగా ఉండకుండా ఎవడో ఒక్కడో ఎక్కడో ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి విరోధంగా లేచినట్టుంది. అందరూ నా మాట వింటున్నారని హ్యాపీగా అవ్వట్లా, వీడొక్కడు వీళ్ళిద్దరూ నా మాట వింటలేదు ప్రార్థన చేస్తున్నారు అని విరోధంగా లేచినట్టుంది. ఎందుకు లేచాడు అంటున్నాను నేను. ఎందుకంటే నీకు తెలియాలి నీ శత్రువు ఏం చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఎందుకు విరోధంగా చేశాడు. వాళ్ళు దేవుణ్ణి భక్తి చేసుకుంటున్నారు, ప్రార్థన చేసుకున్నారు, వాళ్ళ భక్తి వాళ్ళది, వాళ్ళ పని వాళ్ళది. ఈయనకేంటి విరోధం? ఎందుకు పాడు చేయాలి? విరోధంగా లేచాడంట. విరోధించాలి, వ్యతిరేకించాలి. ఎందుకు విరోధించాలి? ఎందుకు లోపరుచుకోవాలి? అంతమంది ఉన్నారు, హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎందుకు చేయాలి? దేవుని బిడ్డలని నాశనం చేయాలి. అక్కడ దేవుడిని అన్న ఓడించి ఇక్కడ పడేశాడు కాబట్టి, ఆ దేవుని రూపంలో వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి, మరి వీళ్ళంతా మాట వింటున్నారని హ్యాపీగా లేకుండా కొంతమంది దేవుడిని దేవుడు ఏం చెప్పినా పోతే ఆయనకేంటి బాధ? తెలియాలి మనకి. తెలియకపోతే మనం తెలియకుండా అమాయకంగా ఉంటాం. ఎందుకంటే భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడంట. మరి ఎవరికైనా కనపడ్డాడు అసలు సాతాను? అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు, భూమి మీద ఉన్నాడా లేడా? మరి ఎంతమంది చూశారు? అక్కడికి పోయి నేను భూమి నుంచి వచ్చాను అంటున్నాడు. ఇక్కడ సాతాను 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 అని ఉంది బైబిల్లో. ఒక్కొక్క మనిషిని అసలు ఎవడికి కనపడుతున్నాడు? కనపడకుండా తిరుగుతున్నాడు. ఎవడు పరిపాలన చేస్తున్నాడు? లోకాధికారి అని ఉంది బైబిల్లో. లోకపు అధికారి సాతానే అని చెప్తున్నాడా? ఇక్కడే ఉండి తిరుగుతున్నాను, అసలే కనపట్లా, మనకేం అర్థం కావట్లా, మనం పట్టించుకోవట్లా, మనం ఆలోచన చేయట్లా. ఈరోజు మనం గ్రహించాలి ప్రభునందు ప్రియులారా. విరోధం ఏమిటి విరోధం అంటే తన్ను ఆరాధించాలని కోరుకున్నాడు, అదే అవ్వచ్చు. లేదు దేవుడు అక్కడి నుంచి పడేశాడు కాబట్టి నేను వీళ్ళని ఏదన్నా బాధ పెట్టి దేవుణ్ణి వ్యతిరేకించాలన్న కోరిక కూడా కావచ్చు. లేదా ఇంకా శ్రేష్టమైన కోరిక కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఈ లోకాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు తెలుసా? లోకాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆకాశములు ఆయన సింహాసనములు, అయితే భూలోకమును యెహోవా డాష్కి ఇచ్చానని ఉంది. ఎవరికి ఇచ్చాను? నరులకు ఇచ్చాను. హల్లెలూయా. నీకు తెలియాలి సాతాను ఎందుకు విరోధంగా ఉన్నాడు అంటే, భూమిని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే నరునికి ఇచ్చాడు. నరుని చేతిలో నుంచి ఎవరు తీసుకున్నారు? సాతాను తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా దేవుణ్ణి కనుక కరెక్ట్ గా ఆరాధిస్తే మళ్ళా ఈ అధికారం దేవుడు ఎవరికి ఇచ్చేస్తాడు? అప్పుడు సాతాను ఏమైపోవాలి? నేను నా దూతలు ఇన్ని రోజులు నేను చేసినంత ఏమైపోవాలి? ఇప్పుడు నువ్వు వచ్చి ప్రార్థనలు చేసి ఉపవాసాలు చేసి ఇప్పుడు మీరు భక్తి చేసి మీరు మార్చేసుకుంటే నేనే ఇడిసిపెట్టిన ఒక్కొక్కడిని. అసలు ఇది విరోధం. అర్థమవుతుందమ్మా? ఇదన్నమాట విరోధం. తన అధికారము, తన ఉనికి, తనకి ఏదైతే ఉందో అది తీసుకునే శక్తి, అధికారం కేవలం దేవుని బిడ్డలకి ఉంది కాబట్టి ఆ ఒక్కడో ఆ ఇద్దరు ఏం చేయాలి? విరోధంగా లేచాడు. ఫస్ట్ పాయింట్ అయిపోయిందా? రెండో పాయింట్ ఏంటంటే, సరే అంత శత్రుత్వం ఉన్నప్పుడు డైరెక్ట్ చంపొచ్చు కదా. సాతానుకు కోపంగా ఉంది ఇజ్రాయెల్ మీద, పోయి చంపేయచ్చు కదా. పోయి ఈ నా మాట ఇంట్లేదు, వీడికి జబ్బులు పెట్టేద్దాం, వీళ్ళు నా మాట ఇంట్లేదు, వీళ్ళ కాళ్ళు మొత్తం తగలబెట్టేద్దాం, వీళ్ళు నా మాట ఇంట్లేదు, వీళ్ళకి తెగులు పెట్టేద్దాం, వీళ్ళకి జబ్బులు పెట్టేద్దాం, డైరెక్ట్ పెట్టచ్చు కదా. విరోధం ఉంది. మనకి విరోధం ఉంటే మనం ఏం చేస్తాం? ఎవరైనా విరోధం ఉంటే ఏం చేస్తాం? నీకు ఎవరైనా పడలేదు ఇంకేం చేస్తావు? వాళ్ళని సైలెంట్గా ఉంటావు. లేకపోతే బలం ఉంటే ఏం చేస్తావు? ఏం లేకపోతే సైలెంట్గా ఉంటావు. నీ చేతిలో తుపాకు ఉందనుకో, లేకపోతే కత్తి ఉందనుకో, లేకపోతే ఏదన్నా ఆడి బ్యాంక్ అకౌంట్ లో ఆడి నంబర్లు నీకు ఏదన్నా ఉందనుకో, ఆడిని ఏదన్నా నీ చేతిలో ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు? పడకపోతే అమ్మా ఏం చేస్తావు? నా చేతిలో ఏ అధికారం ఉందో దాన్ని నేను వాడి వాడిని ఏదో ఒకటి చేయాలనుకుంటా. అవునా? అనుకుంటాను లేదా? మరి సాతాను చేతిలో కూడా కొన్ని అధికారాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఎందుకంటే యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఏం రాయబడింది యోబు గ్రంథంలో? సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు. పర్మిషన్ తెచ్చుకుని ఏం చేశాడంటే ఒకసారి ఉరుములు పడేలా చేశాడంట. ఒకసారి ఏం చేశాడంటే సుడిగాలు వచ్చేలా చేశాడంట. ఒకసారి శత్రువులు వచ్చేలా చేశాడు. ఒకసారి బిల్డింగ్ కూల్చి పడేశాడు.
మరి ఇన్ని అధికారాలు ఉన్న సాతాను ఇజ్రాయెల్కి విరోధంగా లేచినప్పుడు డైరెక్ట్ గా ఏమి ఎందుకు చేయట్లేదు? దేవుడు అనుమతించలేదు. అనుమతి డైరెక్ట్ గా పోతే బాగా అర్థం చేసుకోండి మీరు కూడా. అంత పవర్ ఉంటే, అంత కోపం ఉంటే చేయొచ్చుగా డైరెక్ట్ గా. డైరెక్ట్ గా అయితే వాడే ఓడిపోతారు, అయిపోతారు. దేవుడు అధికారం లేదు. చేయకూడదా? మరి ఎందుకు చేయట్లా? ఏమేం చేయలేదు కాబట్టి చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చా? దేవుడి దగ్గర అనుమతి చేయగలిగితే మరి ఎందుకు చేయలేదు? చేయగలిగే శక్తి ఉంటే మరి ఎందుకు చేయలేదు అంటున్నా నేను. దేవుడు నీకు తెలియాలి, నీ శత్రువు గురించి నీకు తెలియాలి. మరి దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ రావాలి, దేవుడు పెట్టరు కాబట్టి. అర్థమవుతుందా మీకు? ఎంత కోపం, ఎంత శత్రుత్వం, ఎంత విరోధం ఉన్నా, ఎంత బలం ఉన్నా డైరెక్ట్ గా చేయటానికి శక్తి ఉందా లేదా? యోబు గ్రంథం మనం చూసాం. ఏం చూసాం? అటు ఇటు తిరుగుతున్నాడు అని చెప్తే దేవుడు ఏమన్నాడు? యోబు సంగతి ఆలోచించావంటే ఏం చెప్పాడా? ఏం చెప్పాడయ్యా? యోబు చుట్టూ నువ్వేమేసావు? నువ్వు యోబు చుట్టూ కంచేసావు, కాబట్టి యోబుని ఏమి చేయటానికి లేదు. యోబుని ఏమన్నా చేయాలంటే ఇప్పుడు ఎవరు పర్మిషన్ కావాలి? అంటే ఇజ్రాయెల్ చేయడానికి దేవుడు పర్మిషన్ కావాలి. ఇజ్రాయెల్ చేయాలంటే ఏం కావాలి? పర్మిషన్ ఉంటే ఆయన చేయగలరు. అమ్మ అర్థమవుతుందా? ఎంత శత్రుత్వం ఉన్నా డైరెక్ట్ గా ఏమి చేయటానికి లేదు. డైరెక్ట్ గా చేయటానికి లేదు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. సరే యోబుని ఏం చేయొద్దు, ఫ్యామిలీని చేయన్నాడు. ఫ్యామిలీ మీద చూపించాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళా లేదు లేదు అలా కాదు ఇది ఎంత అని మళ్ళా మా వాదులాడుకున్నారు. సరే శరీరాన్ని కూడా ఏమైనా చేయగాని ప్రాణం తీయద్దు అన్నాడు. మళ్ళా శరీరం పెట్టాడు. అర్థమవుతుందా? అంటే దేవుడు పర్మిషన్ ఇచ్చినంత వరకే సాతాను ఏమన్నా చేయగలడు. అర్థమవుతుందా మీకు? డైరెక్ట్ గా ఏమి చేయటానికి లేదు. ఇప్పుడు ఏదన్నా చేయాలంటే సాతాను ఏం చేస్తాడు? ఇది చూడండి మళ్ళా మొదటి దినవృత్తాంతంలో 21:1 21 వచ్చిన చూడండి. తరువాత ఆ. సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. చెప్పండి. ఇజ్రాయెల్కి విరోధంగా లేచాడు. మరి దావీదుకు మీద ఎందుకు పనిచేస్తున్నాడు? లింక్ ఏంటి? ఇజ్రాయెల్ని నాశనం చేయాలనుకున్నాడు. ఇజ్రాయెల్ని నాశనం చేయకుండా దావీదు మీద ఏదో ప్రయోగం చేశాడు, ఏదో చేయాలని చేశాడు. లింక్ ఏంటి ఇజ్రాయెల్కి దావీదుకి? డైరెక్టా? ఇజ్రాయెల్ ప్రజల్ని రాజు అయితే ఏదో లింక్ అయితే ఉంది. అదైతే అర్థమైందిగా మీకు? ఏదో ఉంది, మొత్తం మీద ఏదో అయితే ఉంది. వాళ్ళని ఏమన్నా చేయాలంటే ఏం చేయాలి? ముందు ఇక్కడి నుంచి చేయాలి. వాళ్ళని ఏమన్నా చేయాలంటే ఇక్కడి నుంచి చేయాలి. ఆ రోజుల్లో యాజకులు లేరా? ఆ రోజుల్లో ప్రవక్తలు లేరా? మరి వాళ్ళ మీద ఏం చేయకుండా దావీదు మీద ఎందుకు చేశాడు? అసలు డైరెక్ట్ గా వాళ్ళని ఏమి చేయట్లా. డైరెక్ట్ గా ఏమి చేయట్లా. వాళ్ళని ఏమని చేయాలనుకుంటే ఇక్కడ మొదలెట్టాడు. అర్థమవుతుందా మీకు? ఎవరిని ఏదో చేయాలి కానీ డైరెక్ట్ గా వాళ్ళని చేయడు. ఎక్కడ మొదలెడతాడు? ఆదామును పడేయాలంటే అవ్వ దగ్గర మొదలెట్టాడు. ఇజ్రాయెల్ని పడేయాలంటే దావీదు దగ్గర మొదలెట్టాడు. అర్థమవుతుందా మీకు? డైరెక్ట్ గా చేయటానికి లేదు. అతను ఏం చేస్తాడంటే, ఏం చేశాడంట? దావీదుని ఏం చేశాడు? ఏం చేయటానికి ప్రేరేపించాడు? దావీదు జనులను లెక్కించుటకు సాతాను ప్రేరేపించాడు. అంటే మంచి పని చేయటానికి ప్రేరేపించాడా, చెడ్డ పని చేయటానికి ప్రేరేపించాడా? అర్థం చేసుకోండి బాగా. సాతాను విధానం ఏమిటి? దేవుని కంచె ఉన్నంత వరకు సాతాను ఏమి చేయలేడు. హల్లెలూయా. ఒకటి, దేవుడు కంచె తీస్తాడు. యోబు దగ్గర తీసినట్టు. ఎప్పుడు తీస్తాడు? ఎప్పుడు తీస్తాడంటే కంచె తీసినా కూడా సాతాను యోబుని ఏం చేయలేడని దేవునికి తెలిసినప్పుడు తీస్తాడు. కంచె తీసినా నువ్వేం చేయలేవు, కావాలంటే చూడు అని వదిలేడు. అదొక రకం. అర్థమవుతుందా? రెండవ రకం ఏమంటే ఎవరంతట వాళ్ళు కంచె తీసుకునేలా చేయాలి. హల్లెలూయా. డైరెక్ట్ చేయటానికి లేదు. రెండోది ఏంటి? వాళ్ళంతట వాళ్ళు. ఒకటి దేవుడు తీయాలి. దేవుడు తీసినా బలం ఉంటేనే తీస్తాడు, లేకపోతే తీడు. రెండు, ఎవరంతట వాళ్ళు కంచె తీసుకునేలాగా చేయాలి సాతాను. అర్థమైంది మీకు?
పండుని తెచ్చి అవ్వ నోట్లో పెట్టాడా? అవ్వకు సర్పం పెట్టు. కడుపులో గుద్దుతా అని తింటావు లేదా అని పెట్టాడా? సర్పం బాగా ఆమంతటా వెళ్ళి ఆమె ఎత్తుక్కొని ఆమె కోసుకొని కడుక్కొని రుద్దుకొని ఆమె నోట్లో హల్లెలూయా వాళ్ళంతటా వాళ్ళు కంచి తీసుకునేలాగా చేస్తాడు. సాతాను స్టైల్ అది. అర్థమవుతుందా? వాళ్ళంతటా వాళ్ళు కంచి తీసుకోవాలి. అలాగే సాతాను ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఇది అర్థమైంది మనకి. అయితే ఇక్కడ దావీదును ప్రేరేపించడానికి లింక్ ఏంటి? అర్థమవుతుందా? చెప్తానండి లింక్ ఏంటో. యోబు చుట్టూ కంచి ఉందా? యోబు బిడ్డల చుట్టూ కంచి ఉందా? యోబు ఆస్తిపాస్తుల చుట్టూ కంచి ఉందా? ఉందా లేదా? మరి ఆ కంచె వేయటానికి కారణం ఎవరు? పిల్లల చుట్టూ కంచె పిల్లలు వేసుకున్నారా? ఎవరు వేశారు? ఎవరిని బట్టి వేశాడు? ఎవరిని బట్టి వేశాడు? ఆస్తి చుట్టూ, బిడ్డల చుట్టూ, వ్యక్తి చుట్టూ కంచె వేయటానికి కారణం ఎవరు? యోబును బట్టి కంచేశాడు. ఇప్పుడు కంచె తీయాలంటే ఎవరు తీయగలరు? దేవుడు తీయాలి, లేదా వాళ్ళంతట వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళంతట వాళ్ళే తీసుకోవాలంటే యేసునోడు తీయాలి. వాళ్ళంతట వాళ్ళు తీసుకోవాలంటే ఎవరు తీయాలి? కంచె ఎవరు వేసారో వాళ్లే తీసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు బిడ్డలు తీసుకోవటానికి లేదు. ఎందుకని? వేసింది బిడ్డలు కాదు కదా, వేసింది ఎవరు? వాళ్ళు ఏం చేసినా ఈయన పోయి కంచేసి పడేస్తున్నాడు. హల్లెలూయా. దాటడానికి లేదు. ఎందుకని? ఈయన దగ్గర వేసే శక్తి ఉంది. ఇప్పుడు దావీదు దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఇది ప్రశ్న. దావీదు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఇశ్రాయేల్ చుట్టూ కంచేసే పవర్ ఎవరికి ఉంది? అక్కడ అనాయింటింగ్ ఎవరికి ఉంది? అప్పుడు ఉన్న మోస్ట్ అనాయింటెడ్ పర్సన్ ఎవరంటే దావీదు మహారాజు. దావీదు కరెక్ట్ గా ఉన్నంత కాలం హల్లెలూయా ఇశ్రాయేల్ ని ఏమి చేయటానికి ఎందుకు? ఏమన్నా ఎవడేం చేసినా దావీదు పోయి ఏం చేస్తాడు? దావీదు కంచేస్తాడు. కాబట్టి సాతానేమి చేయలేడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయాలంటే ఎవరిని టార్గెట్ చేయాలి? దావీదు. ఎందుకని? ఎందుకంటే కంచేసేది దావీదు కాబట్టి దావీదు తనంతట తాను తీసుకునేలాగా చేస్తాడు. అర్థమవుతుందా ఇప్పుడు? అంటే అక్కడున్న మోస్ట్ అనాయింటెడ్ పర్సన్ ఎవరో అర్థమైందా? నాకే ఎందుకు ఇన్ని శోధనలు, నాకే ఎందుకు ఇన్ని పోరాటాలు, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు? ఎందుకంటే నీ చేతిలో ఏముంది? నీ చేతిలో సాతాను చుట్టూ వేసే కంచి ఉంది. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఏం కలుగుతున్నాయి? అర్థమవుతుందా? వాళ్ళంతటి వాళ్ళు తీసుకునేలాగా సాతాను ప్రేరేపిస్తాడు అన్నమాట. వాళ్ళంతటి వాళ్ళు తీసుకునేలాగా ప్రేరేపించి అంటే ఏం చేస్తాడు? ఏం చేపిస్తాడు? ఒక్కొక్కను ఒక్కోలా ప్రేరేపించాడు. అవ్వగారినే పోయి తినమ్మా అన్నాడు. దావీదునేమో లెక్క పెట్టాయి అన్నాడు. యోవాబు చెప్పాడు, రాజా దీనికి 10 ఉంటారు సైన్యం, నీకెందుకు ఎంతమంది ఉంటే? లెక్క పెట్టే పనే ఉంది. దేవుణ్ణి చూడు, నా డబ్బులు ఎంత ఉన్నాయి, నా అది ఎంత ఉంది, నాది ఇది ఎంత ఉంది, ఇవన్నీ నీకెందుకు? అసలు దేవుడు ఉన్నాడు, నువ్వు దేవుని మీద చూడు, వీటి మీద ఎందుకు ఆధారం? లెక్క పెట్టాల్సిందే అన్నాడు. లెక్క పెట్టారు. లెక్క పెట్టి లెక్క తెలిసిన రోజు నైట్ దావీదు ఏం చేశాడు? బాధపడ్డాడు. అయ్యోయ్యో అనవసరంగా లెక్క పెట్టాను, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, తప్పు చేశాను అనగానే పొద్దున్నే ప్రవక్త వచ్చాడు. నీకు 3 ఛాన్సులు అయ్యా అన్నాడు. 3 సంవత్సరాలు కరువు అన్నా, 3 నెలలు యుద్ధం అన్నా, 3 రోజులు తెగులన్నా. ఈ 3 నష్టాలే. నువ్వు చేసిన తప్పుకి లక్షల మంది అన్నారు కదా. 3 సంవత్సరాలు కరువు అయితే 1,00,000 మంది చచ్చిపోతారు. లేదు 3 నెలల యుద్ధం అన్నా 1,00,000 మంది చచ్చిపోతారు. లేదు 3 రోజులు తెగులన్నా 1,00,000 మంది చచ్చిపోతారు. నువ్వు కోరుకో అన్నాడు. అర్థమవుతుందమ్మా? అంటే తాను చేసిన తప్పు వలన దావీదు ఏం తెరిచాడు? సాతానుకి అవకాశం కంచి తీసేసుకున్నాడు. కాబట్టి నష్టం అనేది ఆయన జీవితంలో కలిగింది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ప్రేరేపిస్తారు. పేతురు ఏమన్నాడు? నువ్వు సిలువ ఎక్కటం ఏంటి ప్రభు అన్నాడు. నువ్వు సిలువ ఎక్కటం ఏంటి అసలు అయ్యే మాట్లాడు ఏమన్నాడు యేసు ప్రభు? సాతానా పో, వెనక్కి పో సాతానా, నువ్వు మనుషుల సంగతులు చూస్తున్నావు కానీ నువ్వేం చూడలేదు. మనుషుల సంగతులు నువ్వు చూస్తున్నావు కానీ దేవుని సంగతులు నువ్వు చూడలేదు. అంటే ఇప్పుడు
ఇప్పుడు అర్థమవుతుందా అది ఎంత పెద్ద తప్పు? మామూలు మాటలాగుంది, మామూలు మాట కాదు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ పరలోకంలో నుంచి పడిన సాతాను తన జ్ఞానం మొత్తం లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుణ్ణి ఆపటానికి ఏం ప్రయోగించాడు? మనుషుల సంగతులను చూస్తున్నావు కానీ దేవుని సంగతులు నువ్వు పట్టించుకోవట్లేదు. అంటే చూడండి, ఇప్పుడు అది ఎంత లోతైన ఒక డేంజరస్ మాట. మామూలు విషయంలాగా ఉంది, మనుషుల సంగతులు చూస్తున్నావు కానీ నువ్వేం చూడట్లా. అంటే దేవుని సంగతి చూడకుండా మనుషుల సంగతులు చూడటం మామూలు తప్ప? మామూలు తప్పు కాదు, డైరెక్ట్ గా సాతాను చేసే పని అంటే అది. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ ముందు అధ్యాయంలో పేతురు ఏమన్నాడంటే, ప్రభువా నీవు క్రీస్తు అన్నాడు. వెంటనే యేసు ప్రభు వారు ఏమన్నారంటే పరలోకం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తానన్నాడు. తండ్రి బయలుపరచని గాని. అంటే ఈ 12 మందిలో మోస్ట్ అనాయింటెడ్ ఎవరు? 12 మందిలో హైయెస్ట్ అభిషేకం ఎవరికి ఉందంటే పేతురుకు ఉంది. అక్కడ సెటిల్ అయిపోయింది. ఈయన 12 మందిలో టాప్ ఎవరు? ఈయన్ని టార్గెట్ చేశాడు. వెంటనే ఒక 4 వచనాలు 5 వచనాలు దాటగానే ఇది జరిగిపోయింది. ఆ ముందే నువ్వు పేతురు అన్నాడు, నీ మీద బండ మీద పునాది వేసి మందిరం కడతా అన్నాడు. ఆ బండను కదిల్చే పని ఇదేది? మనుషుల సంగతులు చూసి దేవుని సంగతులు చూడబోవటం అనేది బండని మొత్తం సంఘాన్ని కూల్చే పని అది. మా అర్థమవుతుందా? యేసు ప్రభువు చెప్పాడు, సాతానా నువ్వు వెనక్కి వెళ్ళిపో. అది వాళ్ళకి ఇచ్చిన శోధన. యోధాకి ఏమి ఇచ్చాడు? యోధాను ఒక రకం శోధించాడు, పౌలుని ఒక రకం శోధించాడు, సంఘాన్ని ఒక రకం శోధించాడు, నిన్ను ఒక రకంగా నన్ను ఒక రకంగా. చిన్నలా కనపడతాయి, మామూలు విషయాలా కనిపిస్తాయి అని. మామూలు విషయాలు కాదు ప్రభునందు ప్రియులారా. ఏం విషయం అది? నీ అంతట నువ్వు కంచి తీసుకొని, నీ అంతట నువ్వు పిలిచి తెచ్చుకొని, నీ అంతట నువ్వు ఏం చేసుకునేలాగా. కొన్నిసార్లు కొంతమంది పోయి తల గోడకేసి పటా కొట్టు. ఎవడు కొట్టడో? సైతాన్ కాదు, వాళ్లే కొట్టుకుంటారు. పోయి కొట్టుకుంటారు లేదా? చేత్తో తల బడో కోపం వచ్చి. ఎవరు చేస్తారు అలాగా? సాతాను ప్రేరేపిస్తాడు. నీ మాటింట్లో నేను లెక్క చేయట్లో వీళ్ళకి బుద్ధి చెప్పాలి. అసలు ఏం చేయాలంటే తలను గోడకేసి కొట్టుకొని ఒక పిల్ల కళ్ళు ఇలాగ అయిపోయింది. ఏందమ్మా అంటే వెళ్ళే పాస్టర్ గారు అప్పుడు గోడ తలకేసి కొట్టుకున్నా కదా, అది తలకంతా బ్రెయిన్కి ఎక్కేసి తలనొప్పి వచ్చేసి పని చేసి కళ్ళు తిరిగి పడిపోతున్నాను. ఎందుకు కొట్టుకున్నావు అమ్మా అంటే, ఎందుకు కొట్టుకున్నావు? ఎవడు కొట్లా? ఆమె కొట్టుకుంది. ఎందుకు కొట్టుకుంది? సాతాను ప్రేరేపించాడు. సాతాను ఎందుకు ప్రేరేపించాడు? యేసు ప్రభు వారు చెప్పారు. ఏం చెప్పారమ్మా? చూడండి, లూకాసు వార్తలో యేసు ప్రభు వారు ఈ మాట చెప్పాడు. 22వ అధ్యాయం 31వ వచనం. 22:31. ఒక మాట మాట్లాడు అంటాడు. మాట మాట్లాడతావు, వెంటనే ఏం పుడుతుంది? మాట మాట్లాడితే మంట పుట్టి పెద్ద తగలైపోయి మొత్తం చిలిపోయి గందరగోళం అయిపోద్ది. 11:22:31 ఏముంది? సిమోను చాలమ్మా. యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సిమోను, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జలించుటకు మిమ్మల్ని కోరుకొనెను. సాతాను కోరుకున్నాడంట. ఏం కోరుకున్నాడు? వీళ్ళని గోధుమలు చెరిగినట్టు చెరగటానికి పర్మిషన్ తెచ్చుకున్నాడంట. వీళ్ళు మిమ్మల్ని అన్నాడు, నిన్ను అంటలా. ఎవరినంట? ఎవరు మిమ్మల్ని అంటే ఎవరాళ్ళు? ఎవరు? అప్పుడు శిష్యులందరినీ కోరుకున్నాడు. ఆ రాత్రి యేసుప్రభు వారు పొద్దున్న చనిపోతారు, నైట్ చెరగబోతున్నాడు మిమ్మల్ని అని చెప్తే అందరూ ఇడిచిపెడతారంటే నేను ఇడిచిపెట్టినా అన్నాడు. నువ్వే ముందు ఇడిచిపెట్టాను, నువ్వే. అసలు ముందు నువ్వు చేసినంత దెబ్బ నాకు ఎవడు కొట్టడా? 3 సార్లు కోడి చెప్పేశాడు. సాతాను కోరుకున్నాడు. దేనికి? వీళ్ళని చెరగాలి, నేను అటు ఇటు చెరగాలి అనేసాడు. ఎవరిని కోరుకున్నాడు? శిష్యుల్ని కోరుకున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి కోరుకున్నాడు? నా ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అరే సాతాను అంటే శత్రువు కాబట్టి అనుకుంటాడండి. సాతాను శత్రువు కాబట్టి నాశనం చేయాలి, దొంగతనం చేయాలి, బాధలు పెట్టాలి, జబ్బులు పెట్టాలి, తెగులు పెట్టాలి అనుకుంటాడు. దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు? దేవుడికి తెలీదా?
తను ఇడిచిపెట్టేది ఎవరో, తను పట్టుకునేది ఎవరో, నిలబడేది ఎవరో, పడిపోయేది ఎవరో దేవునికి అన్నీ తెలుసు కదా. తెలీదా దేవునికి? మరి తెలిసిన దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు? శోధనలో తట్టుకొని నా కోసం నిలబడగలుగుతారా లేదా అని పరీక్ష. తెలుసు కదా దేవునికి. తెలిసి ఎందుకు ఇచ్చాడు? ముందే చెప్పాడు. తనను ఎవరు అప్పగించుదురో దేవునికి తెలుసు అనుంది. యోధాకు కూడా తెలిసి ఉండదు. స్టార్టింగ్ లో మంచిగాని భక్తిగాని ఉంటాడు ఇస్కరియోతు యోధా. స్టార్టింగ్ లో 1.5-2 ఏళ్ళు అయ్యేప్పటికి కొద్దిగా ఆయనకేదో నచ్చి ఉండదు. 3-3.5 ఏళ్ళు అయ్యేప్పటికి తేడా వచ్చేసి చిరాకు వచ్చేస్తుంటుంది యేసుప్రభుని చూస్తేనే. ఫస్ట్ నుంచి యేసుకి తెలుసు వదిలిపెట్టేవాడు ఈడని, కానీ ఆయనకే తెలిసి ఉండదు బహుశా. దేవునికి తెలుసు. యోబు గురించి కూడా తెలుసు. ఏం తెలుసు యోబు గురించి? ఇడిచిపెట్టడం యోబు గురించి తెలుసు దేవునికి. మరి అన్నీ తెలిసిన దేవుడు సాతాను నాకు ఇవ్వు, వీళ్ళని, ఈ ఫ్యామిలీ నువ్వు, ఈ సంఘాన్ని నువ్వు, లేకపోతే ఈ ఊరు నువ్వు అని అడిగితే దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? అర్థమవుతుందమ్మా ప్రశ్న? సాతాను కోరుకున్నాడు. దేవుడు ఏం చేస్తున్నారు? దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు సాతానికి. ఎందుకు? నీకు తెలియాలి ఇది, మనకు తెలియాలి ఇది. తెలియకపోతే శత్రువు నిన్నేం చేస్తాడు? ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె అపవాది అటు ఇటు తిరుగులాడుచున్నాడని యేసుప్రభువు వారు చెప్పారు. నీకు తెలియాలి సాతానుకు దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చారు? యేసయ్యను శోధించటా కూడా ఇచ్చాడు పర్మిషన్. ఎందుకు ఇచ్చాడు? శోధించలేదు యేసుప్రభువు వారిని? వరుస పెట్టి అందరినీ శోధిస్తాను వచ్చాడు. దావీదుని శోధించాడు. ఇక్కడే కాదుగా అసలు శోధన దాని మీద ఉంది, బిల్డింగ్ మీద ఉంది అసలు శోధన. దేవుడు ఇచ్చాడు అనుమతి. ఇచ్చాడా లేదా? యోబు ఇచ్చాడు, శిష్యుల గురించి ఇచ్చాడు, నీ గురించి, నా గురించి, అందరి గురించి. దేవుడు సాతాను శోధించడానికి అనుమతి తెచ్చుకోవాలి. దేవుడు అనుమతి ఇస్తారు. ఎందుకు ఇస్తున్నాడు? ఈరోజు ఈ విషయాన్ని బట్టి మనం ఒక ప్రత్యక్షత కలిగి ఉండాలి ప్రభువునందు ప్రియులారా. అర్థమవుతుందా? కోరుకుంటే సాతాను దేవుడు అప్పగించాడు, సరే శోధించాడు. ఎందుకని? ఎందుకంటే పరలోకపు చట్టాలు, పరలోకపు న్యాయము, పరలోకపు నియమాలు, పరలోకపు క్రమాలు, ధర్మాలు అర్థం చేసుకోండి బాగా. ప్రతిదీ ఆ న్యాయం, చట్టం, విధులు, విధానాల ప్రకారం జరుగుతున్నాయి. బంగారం కొనటానికి లేకపోతే అమ్మటానికి నేను కొట్టుకెళ్ళి నాది బంగారం కొని అన్నాను అనుకో, కొట్టోడు ఏం చేస్తాడు? ఏం పరీక్ష చేస్తాడు? ఎలా పరీక్ష చేస్తాడు? భూతద్దం వేసి చూసి మళ్ళీ ఏం చేస్తాడు? గీట్రాయి వేస్తాడు. దాన్ని ఏం చేస్తాడు? వాడి విధానాలు ఏమేమైతే ఉన్నాయో అది ఒరిజినలా కాదా అనేది పరీక్ష చేయడానికి ఒక గీట్రాయి ఉంటుంది. దాని మీద గీసి డూప్లికేట్ అని చెప్తాడు. ఇది డూప్లికేట్. ఎందుకు? గీటేసినప్పుడు దాని రంగు బయటకు వచ్చింది. ఇది మాత్రం ఒరిజినలే. ఎక్కడ బయటకు వచ్చింది? గీటేసినప్పుడు దాన్ని. ఆ గీటేసిన తర్వాత బయటికి వచ్చిన దాన్ని బట్టి దాని రేటు, దాని వెయిట్, దాని విలువ, దాని యొక్క. ఇప్పుడు క్రైస్తవ జీవితానికి గీటరాయి ఎవరంటే సాతానే. హల్లెలూయా. నిన్ను దేని మీద గీటేయాలి? బంగారం గీటరాయి మీద గీటేసినట్టు ఒక భక్తిని తీసుకెళ్లి సాతాను శోధనలో గీటేసి చూడాలి. ఆ గీటేసిన తర్వాత ఆ వ్యక్తి చేసేదాన్ని బట్టి గ్రేడింగ్ ఉంటుంది, ర్యాంకింగ్ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, అభిషేకం ఉంటుంది, దీవెనల మొత్తం ఫ్యూచర్ అంతా కూడా. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఇవి ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. సాతాను ఊరికేం చేయటానికి లేదు, అన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అసలు విషయం ఏమంటే ఒక వ్యక్తి యొక్క నిజమైన బలం ఎప్పుడు ఏంటి? అసలు ఒక వ్యక్తి నిజమైన బలం అతని జ్ఞానమా, అతని
ఫిజికల్ ఫిట్నెస్సా, అతని ధనమా, అతనికి ఉన్న బలగమా, కుటుంబం? అసలు నిజమైన బలం ఏమిటి? జ్ఞానమా? సొలొమోను కంటే జ్ఞానం ఎవడైనా ఉన్నాడా? ఏం చేశాడు తెలుసా సొలొమోను? ఏం చేశాడు తెలుసా సొలొమోను? మొత్తం దేశం చిలిపోయే పని చేసి పడేశాడు. జ్ఞానమా, ధనమా, బలమా, శరీరమా, కుటుంబమా? అసలైన బలం ఏంటి? మళ్ళా యోబు దగ్గరికి వెళ్దాం. యోబుని దేవుడు సాతాను చేతిలో పెట్టినప్పుడు సాతాను ఏం ట్రై చేశాడు? ఏం చేపిద్దామని చూశాడు అతనితోటి? ఫైనల్ గా ఏం చేయాలి? ఆ ఒక్క పని చేపిటాకి చూశాడు. ఏం చెప్పాడు? ఫైనల్ గా ఏం కావాలి? మాట అనాలి అంతే. హల్లెలూయా. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు ఎందుకు పెట్టాడంటే దేవుడు అన్నాడు అన్నాడు. సాతాను లేదు అంటాడయ్యా అన్నాడు. దేవుడు నీకు తెలీదు, ఓడిపోతావు, నువ్వు అనవసరంగా నీ సిగ్గుపోద్ది, సరే పో అన్నాడు. అక్కడి నుంచి వచ్చారు ముగ్గురు స్నేహితులు. అది వాళ్ళు ఒంటిలోకి వచ్చారంట. దూర ప్రయాణం చేసి యోబు శోధింపబడినట్టుగా బైబిల్లో అందరూ శోధింపబడ్డారు. అని శోధింపబడిన టెక్నికల్ డీటెయిల్స్ దగ్గర 38 అధ్యాయాలు ఉన్నాయి. హల్లెలూయా. ఎలా శోధింపబడ్డాడో అసలు రాశారనమాట, వచనాలుగా. మామూలుగా అతని శోధన విధానం బైబిల్లో అక్కడ అంత డీటెయిల్గా ఎవరికి లేదు. ఆ రకంగా శోధించారు. స్నేహితులు వచ్చి శోధించారు, భార్య శోధించింది, తన శరీరం తనకు శోధించింది, ఆయన మనసు అన్ని రకాలుగా శోధింపబడ్డాడు. ఏంటి ఫైనల్ గా శోధన యొక్క లక్ష్యం ఏంటి? ఏం చేయాలి? ఫైనల్ గా దేవుణ్ణి తిట్టాలి, లేక మాట కాని మాట అనాలి. అదే టార్గెట్. ఆ ఒక్క మాట అనిపిస్తే ఏం జరుగుతుంది? ఆ ఒక్క మాట అనిపిస్తే సాతాను గెలిచినట్టు అయిపోద్ది. హల్లెలూయా. ఆ ఒక్క మాట అనకపోతే మొత్తం సాతాను సమూహం అంతా ఓడిపోయినట్టు అయిపోతుంది. ఆ ఒక్క మాట అనాలంతే. అర్థమవుతుంది ఇప్పుడు శోధన అంటే ఏంటి? తనంతట తాను కంచె తీసుకోవటానికి సాతాను ట్రై చేస్తున్నాడు. యోబు మాత్రం తనంతట తాను ఏం చేయడు? తనంతట తాను అంటే అసలు నిజమైన బలం ఏమిటంటే ప్రభువునందు ప్రియులారా, శోధింపబడినప్పుడు శోధన తట్టుకొని నిలబడే బలమే ఒక వ్యక్తి యొక్క నిజమైన బలం. హల్లెలూయా. అంటే ఏదైతే సాతాను చెప్తాడో, ఏదైతే చేపించడానికి చూస్తాడో అది చేయకుండా ఒక వ్యక్తి నిలబడితే ఆ వ్యక్తి యొక్క బలం అంతా గొప్పదిగా కనపడుతుంది. యాకోబు పత్రికలో ఉంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై దేవుడు తాను ప్రేమించి వారికి ఇచ్చే జీవ కిరీటము పొందును. అర్థమవుతుందా? ఒక వ్యక్తి నిజమైన బలం ఎప్పుడు బయటకు వస్తుందంటే ఆ వ్యక్తి ఏం చేయబడాలి? శోధింపబడాలంటే శోధకుని చేతిలో పెట్టబడాలి. శోధింపబడాలంటే సైతాను నీకు ఏం కలగాలి? ఇప్పుడు సైతానికి నీకు ఫేస్బుక్ లో ఫ్రెండ్షిప్ అయిపోవాలి. సైతానికి నీకు ఏమైపోవాలి? సైతానికి నీకు ఇక్కడ లోకల్ గా నీకు పరిచయం అన్నీ అయిపోవాలి. అయిపోయి నిన్ను అప్పుడు ఏం చేయాలి? శోధన, శోధింపబడాలి. మనం అడుగుతున్నాం, అయ్యా ఎందుకు అనుమతి ఇచ్చావు? ఎందుకు అనుమతి ఇచ్చావు అంటే ఓ పిల్లవాడికి గోల్డ్ మెడల్ ఇవ్వాలనుకోండి పరుగు పందెంలో, వాడు పరిగెట్టకుండా గోల్డ్ మెడల్ ఇవ్వడానికి కుదురుతుందా? ఆడు నిజంగా గోల్డ్ మెడల్ కొట్టగలిగిన వ్యక్తి అయినా పరిగెత్తకుండా గోల్డ్ మెడల్ ఇవ్వడానికి కుదరదు. ఓ పిల్లవాడు 100కు 100 మార్కులు తెచ్చుకోగలిగిన తెలివితేటలు కలిగినోడైనా పరీక్ష రాయకుండా 100కు మార్కులు ఇవ్వగలవా? ఫెయిల్ అయ్యేవాడైనా పరీక్ష రాయకుండా ఫెయిల్ చేయలేం, పాస్ అయ్యేవాడైనా పరీక్ష రాయకుండా ఏమీ చేయలేం. ఏం చేయలేము? పరీక్ష రాయకుండా ఎవరిని ఏమి, దేవునికి తెలిసినా గాని వాడికి 100 మంది ఇస్తానంటే ఒప్పుకోరు. ఎందుకని? పరీక్ష రాయలేదుగా ప్రభువా, ఎలాగిస్తావు? సరే రాపించుకో, నీ సరదా ఎందుకు కాదనాలి, రాపి. వచ్చినాయా 100కు 100? చెప్పానా నేను ముందే? ఎందుకు దేవుడు అనుమతించాడు? యోబును అనుమతించాడు, సాతాను అనుమతించాడు, శిష్యులను అనుమతించాడు, నిన్ను అనుమతించాడు, నన్ను అనుమతించాడు. దేనికి? పాపమగునట్లు పాపము చేసే అవకాశం ఇవ్వబడాలి. హల్లెలూయా. నువ్వు నిజంగా పరిశుద్ధుడువో, పరిశుద్ధురాలువో, నీతిమంతుడువో, దేవుణ్ణి ప్రేమించే మనిషివో, లోకాన్ని ప్రేమించే మనిషివో,
ఎక్కడ నీలో ఫాల్ట్ లైన్ ఉంది, ఎక్కడ చీకటి ఉంది, ఎక్కడ బలహీనత ఉంది, ఎక్కడ సాతానుకు అనుమతి నువ్వు ఇచ్చావు అనేది బయటికి రావాలి అంటే నిన్నేం చేయాలి? యేసు ప్రభు వారిని ఈ రకంగా శోధించాడు, ఫెయిల్ అయ్యాడు, వదిలిపెట్టాడా, మళ్ళీ ఈ రకంగా వచ్చాడు. రాళ్ళు రొట్టె చేసుకొని తినాయా, తప్పేం ఉంది? తప్పేం లేదు. ఆకలి వేసినావు, తిన్నావు అంతే, దానికి పెద్ద నువ్వు తింకి చేయాలి. అబ్బే బేబే రాళ్ళు తినేయాలి. లేదు నేను తిన్నాను. సరే పోనీ దూకు అన్నట్టు. ఏం చేయాలంట? దూకు. నీకెందుకు? యెరూషలేము దేవాలయం నుంచి నువ్వు దూకితే కాలికేం దెబ్బ తగలేదు అనుకో, అంతా నిన్ను పైకి ఎక్కి అబ్బు ఆశ్చర్యపోతారు. అసలు నీలాంటి వాళ్ళు బైబిల్లో ఉన్నమాటే నువ్వు లేని అర్థమవుతుందమ్మా. మొత్తం బైబిల్ని 1,00,000 సార్లు చదువుంటాడు సాతాను, నాకు తెలుసు. చదవటమే కాదు, చెప్పాడు కూడా. యేసు ప్రభు వారికి ఏం చెప్పాడు? వాక్యం చెప్పాడు. నీకు నాకు కూడా ఏం చెప్తాడు? శోధించడానికి దాన్ని ఏం చేస్తుంటే వాడుకుంటాడు. కనుక మనం ఏం కలిగి ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి సాతాను గురించి. సాతాను నాశనం చేయటానికి చూసే వ్యక్తి. ఎందుకంటే దేవుడు ఏ అధికారం అయితే ఇవ్వాలనుకున్నాడో అది మనం తెచ్చుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? వ్యతిరేకిస్తాడు. కానీ రూల్స్ ప్రకారమే చేయాలి. ఆ రూల్స్ ఏంటంటే మనంతట మనం కంచె తీసుకునేలాగా, మనంతట మనం తప్పు చేసేలాగా, మనంతట మనం పాపం చేసేలాగా చేయాలి. ఎవడు చెప్పడు నిన్ను సినిమాకి వెళ్ళమని, నువ్వే పోతావు. ఎవడు చెప్పడు, నువ్వే పోతావు సీక్రెట్గా. ఎక్కడ పోతావు? ఫోన్లోకి వెళ్ళిపోతావు. ఫోన్ తీసి సినిమా హాల్లోకి వెళ్ళిపోతావు. ఎవడు చెప్పు? సాతాను చెప్తాడు. మనం ఏం చేస్తామంటే ఆ కంచె మొత్తం మనం ఏం చేసుకుంటాం? తీసేస్తాం. మళ్ళా ఎందుకు కష్టం వచ్చింది, ఎందుకు శ్రమ వచ్చింది, ఎందుకు బాధ వచ్చింది? మరి 2 రకాలు. ఒకటి, మనలో ఉన్న బలం బయటికి రావడానికి అనుమతిస్తాడు. 2, ఏదైనా ఫాల్ట్ లైన్ మనలో ఉంటే అది గుర్తించడానికి. దావీదు కూడా పడ్డాడు శోధనలో, పాపం కూడా చేశాడు. కానీ ఏం చేశాడు? పాపం చేసినప్పుడు ఆయన గుర్తించి ఇంకా బలంగా ఏం చేశాడు? ఇంకా పరిశుద్ధపరుచుకొని ఇంకా పవర్ఫుల్గా తిరిగి పైకి లేచాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ దేవుడు వేసిన కంచును తమంతట తాము, అంటే సాతాను విధానం చెప్తున్నాను. సాతాను టెక్నిక్ ఏంటి? ఎటు తిరిగి నీతో ఏం చేపించాలి? ఎటు తిరిగి నీతో దేవునికి వ్యతిరేకమైన పని చేపియాలి. మార్గాలు, దేవునికి వ్యతిరేకమైన మార్గాలు నడిపించాలి. నువ్వు మాట తప్పేలాగా చేయాలి, నియమం తప్పేలా చేయాలి, నీతి తప్పేలా చేయాలి, క్రమం తప్పేలాగా చేయాలి. ఇంత పొడుగు మాట చెప్తారు. కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంట? సాగబీగుతారు ఫోన్లో. ప్రార్థన చేయాలి, నువ్వు అది చేయాలి, నువ్వు ఇది చేయాలి, అసలు ఇలాగ అయిపోతుంది, పిల్ల ఏమో ఏడ్చేస్తుంది, మేము ఇలాగ ఇచ్చాడు, ఏం చేయాలి అసలు డాక్టర్ గారు అలాగా అనేసారు, నేను అసలు ఇలాగైపోతా అలాగైపోతాను. నేను అడిగి అమ్మ ఏమైందంటూ అసలు మాట్లాడలేదంట, పలకరియట్లేదంట, వెళ్ళిపోతుందంట. జవాబు ఎందుకంటే ఆగితే చెప్పాలిగా. ఆ రోజు ఏం మాట్లాడిందో ఈ రోజు ఆగితే నువ్వు అడుగుతావు కాబట్టి నేను ఆగరు. బానే ఉందని వెళ్ళిపోతుందంట. ఎందుకు? ఆగితే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఆ రోజు నువ్వేమేమి మాట ఇచ్చావు, ఆ రోజు నువ్వేమేమన్నా అవన్నీ వీళ్ళు అడుగుతారు కాబట్టి ఆగటానికి కూడా ఉండరు, పోతానే ఉంటారు. అవసరం వచ్చి అది. దానివల్ల ఏం జరుగుతుంది? దానివల్ల ఏం జరుగుతుంది? నువ్వే పిలిచి రమ్మంటున్నావు, పెళ్లి పత్రిక ఇచ్చి ఖచ్చితంగా ఈ టైంకి రండి, పలానా అడ్రస్ రాస్తావు కదా దాంట్లో, ఇదో పలానా అడ్రస్ పలానా టైంకి నీకు బల్లేసి మేము భోజనం పెడతామని ఆ టైపులో ఇస్తారు పోయి సాతానికి. తెలిసి రావేంది అంటే వాడు రాకేం చేస్తాడు మరి అర్థమవుతుందా? మళ్ళీ ఆశ్చర్యపోతారు, మేము పాటలు పాడుతాం, మేము అన్ని చేస్తున్నాం. అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వు అపవాదికి నువ్వు కంచె తీసుకునే పనులు చేస్తున్నావు. అర్థమవుతుందా? వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫైనల్ గా కంచేసుకోమని చెప్పటమే. అది చేయొద్దు, అలాగుండి ఇలాగ ఉండకూడదు, ఇది తప్పు, ఇది రైట్, ఇది సరి చేసుకో, ఇది బాగు చేసుకో, ఇది కొద్దిగా సెట్ చేసుకుని ఎందుకు చెప్తాం? మీకు మాకేం శత్రుత్వం లేదు.
మిమ్మల్ని బాధ పెడితే మాకు వచ్చేది ఏం లేదు. అర్థమవుతుందా? నువ్వు బాధపడితే నాకు కలిగే సంతోషం కూడా ఏమీ లేదు. నువ్వు బాగుపడితే నాకు ఒరిగేది కూడా ఏం లేదు. ఫైనల్ ఉద్దేశం ఏమిటంటే కంచెను మీరు జాగ్రత్తగా చేసుకోమని చెప్పటమే. వాక్యం ఎవరు చెప్పినా అదే మార్చి చెప్తారు. ఏ సేవకుడు ఏ బోధకుడు ఏ రకంగా చెప్పినా ఫైనల్ ఏం చెప్తున్నారు? నీ శత్రు విషయమై నువ్వు మెలకువగలిగి ఉంటేనే సర్వలోకాన్ని మోసం చేస్తాడు సాతాను అని చెప్తుంది ప్రకటన గ్రంథం. అని ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రేమను బట్టి మన శత్రువు ఎవరు, శత్రువు పనిచేసే పద్ధతి ఏంటి, ఆ శత్రువు పని చేయకుండా మనం ఏం చేసుకోవాలి? మనం ఏం చేయాలి? నీవు దేవుణ్ణి బలంగా పట్టుకొని నీవు ఎక్కడైనా సరే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేయకుండా ఒకవేళ ఏమైనా చేస్తే సరి చేసుకుంటే దేవుని కృపను బట్టి మనకున్న ఒక ధన్యత ఏంటంటే ప్రభునందు ప్రియులారా, ఎక్కడెక్కడైతే మనం సాతాను చేతిలో ఓడిపోయామో, ఎక్కడైతే సాతానికి మనం అవకాశం ఇచ్చామో, ఎక్కడెక్కడైతే సాతాను గెలిచేలాగా మనం చేసామో అక్కడంతా కూడా యేసుప్రభువు వారు మరలా ఏం చేస్తున్నాడు? మరలా మనకి ఛాన్స్ ఇస్తున్నాడు అన్నమాట. రెండో అవకాశం మళ్ళా రీరైట్ అంటున్నాడు, రీప్లే అంటున్నాడు, మరలా ఇస్తున్నాడు ఛాన్స్. ఎక్కడెక్కడైతే ఓడిపోయావు అక్కడక్కడ నువ్వు పోయి ఏం చేయాలి? మళ్ళీ ఓడించి రావాలి. ఎక్కడెక్కడైతే నువ్వు సిగ్గుపడ్డావు అక్కడ నువ్వు ఏమవ్వాలి? నువ్వు గణపరచబడాలి. ఎక్కడెక్కడైతే నువ్వు భయపడ్డావు అక్కడ ఏం చేయాలి? అందుకే మోషేతో చెప్పాడు, మోషే నువ్వు వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళనాయా అన్నాడు. నాకు ఫరో అంటే భయం, ఫరో నుంచి నేను పారిపోయాను, పోతే ఆడు చంపుతాడు, పోతే ఆడు చంపటం కాదు, ఫరోకి దేవుడు నువ్వు అన్నాడు. ఎక్కడైతే నువ్వు భయపడ్డావో, ఎక్కడి నుంచి అయితే నువ్వు పారిపోయావో, ఎక్కడైతే నువ్వెవడరా అనిపించుకున్నావో అక్కడికే వెళ్ళు నువ్వు అన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు వారి కృపాది ప్రభునందు ప్రియులారా, నీకు నాకు ఇచ్చే గొప్ప అవకాశం ఏమిటి? దేవునిలో తప్పు చేయనోడు ఎవడు లేడు, పాపంలో పడినోడు ఎవడు లేడు. దావీదు మహారాజే పడ్డాడు, అపోస్తలుడైన పేతురు పడ్డాడు, బర్నబా పౌలు తన్నుకుని చీలిపోయారు లేదా? అపోస్తలు మహామహులే పడ్డారు, సాతానే పడ్డాడు. పట్టం గొప్ప కాదు, ఏంటి గొప్ప? తిరిగి లేవటం గొప్ప. హల్లెలూయా. నీతిమంతుడు 7 మార్లు పడినను పడకుండా ఉండటం కాదు గొప్ప, పడతాడు. పడకుండా ఉండటం కాదు. నీతి ఏం అయితే అయ్యో మళ్ళా నువ్వు సరి చేసుకో, సరే పోతే ఏం పర్లా, లేవు మళ్ళా. అది నీతి యొక్క నడిపింపు ప్రభునందు ప్రియులారా. అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క మార్గం. కనుక ఈరోజు ఏ శత్రువైన సాతానైతే అనేక మందిని మోసం చేసి ఈరోజు నిన్ను నన్ను నువ్వే చేసుకుంటావు. ప్రార్థన చేయాలొద్దా? చేయాలొద్దా? మరి ఎందుకు చేయట్లా? తెలీదా బైబిల్ చదవాలని? మరి ఎందుకు చదవట్లా? సాతాను చేసాడండి, సాతాను చేసేస్తున్నాడండి. ఏం చేసేస్తున్నాడు సాతాను? స్నానం నువ్వు చేస్తావు, తల నువ్వు దూకుంటావు, కిచిడి బూరిని బజ్జీలన్నీ నువ్వు చేస్తావు. ఇది సాతాను చేస్తున్నాడు వచ్చి. సాతాను మీద అనొద్దు. నీకు తెలియకనన్నా తెలియకుండా ఉండాలి, నీకు అర్థం కాకుండా ఉండాలి. లేకపోతే నువ్వు మారే టైం అన్నా రాకైనా ఉండాలి. లేదు నిన్ను దేవుడు ఏం చేసి ఉండాలి? చెయ్యన్నా ఇడిచిపెట్టి ఉండాలి. ఈ 4 కారణాలు అర్థమవుతుందా? చెయ్యి ఇడిచిపెట్టాడు అనుకో, రోమపత్రికలో ఉంటది, ఏముంటది? దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించును అంటే ఏంటి? ఇంట్లో కొడుకున్నాడు అనుకోండి, అడిగి మనం ఏం చెప్తాం? రే నిద్రలేరా అంటాం, ఏ స్నానం చేయపు అంటాం, ఏ పక్క సరి చేసుకుంటాం, ఏ పుస్తకాలు అజ్జేరా అంటాం, అరే పనికి వెళ్ళరా అంటాం, అరే అజ్జేరా ఇజ్జేరా అంటాం. ఏదో ఒకటి ఏం చేస్తుంటాం? ఛీ ఈడి మానాన్ని ఇన్ని బాణి అని ఇంట్లోంచి బయటికి పంపాను, ఆడేం చేస్తాడు? ఇంట్లో పెట్టుకుని తగాదలు ఆడుకుంటా ఉంటాం, అదొక పద్ధతి. వదిలిపెట్టి సరే నీకు నచ్చినట్టు పో అని వదిలిపెట్టావు అనుకో, అప్పుడు ఏం చేసినట్టు? ఆడేమైపోతాడు? ఏమైపోతాడు?
వాడు తాగి 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 బట్టలుడి అవుట్ అయిపోయేలాగా అయిపోతాడు, లేకపోతే ఆడి మొత్తం ఎత్తుకెళ్ళిపోయి జనాలను అమ్మేసుకునే స్థితిలోకి వెళ్ళిపోతాడు, ఆడినాడు అమ్ముకునే స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఏమైపోతాడో తెలియదు. అర్థమవుతుందా? ఇడిచిపెట్టాము అంటే అర్థం ఏంటి? ఇడిచిపెట్టామంటే నువ్వు నాశనం అయిపోరా అన్నావు అని అర్థం. ఇడిచిపెట్టకుండా గుచ్చుతున్నావు అనుకో, ఊరికి అలా బాగా చెప్తా ఎందుకో అది తెలీదా అంటే ఓరగా ఇసుకే కానీ నన్ను మనసుని ప్రశాంతంగా ఉన్న మనిషిని ఇంట్లో వచ్చాక పనులు చేసి వచ్చావు అది ఇదని నా చెప్పొద్దు, నాకేమనొద్దు అని ఈ డైలాగులు వేయొద్దు. వాళ్ళు గుచ్చుతున్నారంటే అర్థం ఏంటి? గుచ్చుతున్నారంటే నిన్ను ఇంకా చెయ్యి ఇడిచిపెట్టలేదు, ఇంకా నిన్ను పట్టించుకుంటున్నారు, ఇంకా ప్రేమిస్తున్నారు, ఇంకా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు అని అర్థం. ఇడిచిపెట్టాడు అనుకో నీ మానాన్ని నువ్వు అని దేవుడు. దాని అర్థం ఏంటి? భ్రష్ట మనసుకు అప్పగించానని అర్థం. పౌలు అన్నాడు వాడిని సాతానికి అప్పగిచ్చేసాను అన్నాడు. ఓ రోజు వచ్చి అప్పగిచ్చేసాను నేను సాతానికి అంటే ఏంటి? ఈరోజు ప్రభునందు ప్రియులారా కారణాలు ఉన్నాయి చూడండి. ఎవరు తీస్తున్నారు తలుపు సాతానికి? ఎవరు తీస్తున్నారు కంచె? సాతాను ప్రేరేపిస్తాడు. అంతే చెప్తాలే చెప్తున్నా. పోయిన వారం చెప్పానుగా చాలా టైం ఉంది మారటానికి. నీకు పెద్ద మనవాడి పెళ్ళైపోవాలి నువ్వు మారాలంటే. ఎవడు పెళ్ళవ్వాలి? నీ పెళ్ళి అయింది, ఇంకా నీ పెళ్ళైతే సరిపోయి ఎవడు పెళ్ళవ్వాలి? పెద్ద మనవాడి పెళ్ళవ్వాలంట మారాలంటే. టైం ఉంది, మారటానికి చాలా టైం ఉంది నీకు. సాతాను చెప్తాడు నీకు. దేవుడు చెప్పే మాట అది. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. నువ్వు ఈ రోజే సరి చేసుకో, ఈ రోజే స్పాట్ నువ్వు ఇప్పుడు సరి చేసుకోవాలన్నాడు. ఇప్పటికిప్పుడు లేచి నించో అన్నాడు దేవుడు. ఏం చెప్పాడు? నువ్వు కుంటోళ్ళగా ఎన్ని రోజులు ఉంటావు, ఎన్ని రోజులు కుంటి బతుకుతావు, లే ఇప్పుడు స్పాట్ లేవు, ఈ రోజు లేవాలి నువ్వు. నిన్నొకడు మోసి నీకోటి తెచ్చి నిన్నొకడు ఎత్తుకొని నీకోటి ఎన్ని రోజులు బతుకుతావు ఇలాగా కుంటి బతుకు. నువ్వు లేచి నించో అంటే ఆత్మీయంగా ఆత్మీయ జీవితం ఏమంటున్నాడు? ఈ రోజే దేవుడు చెప్పేది. సాతాను ఏం చెప్తాడు? ముందులే చాలా నీ వయసు ఎంత, నీకు ఉన్నది ఎంత, నీకు ఇప్పుడు అసలు ఇది ఆ టైం కాదు. ఇది ఏ టైము? ఇది సాతానుతో సహవాసం చేసి సాతాన్ లాగా నువ్వు మారిపోయి అర్థమవుతుందా? ఈరోజు ప్రభునందు ప్రియులారా శత్రువు ఎవరో నీకు తెలియాలి. తెలియపోతే నువ్వేమైపోతావు? దేవుడు అంత గొప్ప దేవుడు. ఆ దేవుడు గొప్పోడే, దేవుడు గొప్పోడే, దేవుడైతే గొప్పోడే. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు బయట వాకిట్లో పెడుతున్నావు. దేవుడిని తలవాల్చుకోవడానికి చోటు లేకుండా చేశారంట దేవుడిని. గొప్ప దేవుడు, మరి తలవాల్చుకోవడానికి చోటు ఎందుకు? ఇట్లా నోట్లోకి రా నీవు, ఒంట్లోకి రా నీవు, చెవులోకి రా నీవు, చేతిలోకి రా నీవు. దేవుణ్ణి దీవెనలు మాత్రం కావాలి, ఆశీర్వాదాలు మాత్రం నిండిపోవాలి, నీకు మొత్తం అయిపోవాలి. ప్రార్థనకి జవాబులు నీకోసమే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయి పాస్టర్ గారు. ఏం చేయమంటావు ప్రార్థన? ఏం చేయమంటావు ప్రార్థన? నువ్వు ముందు సరిచేసుకో. చిన్నది నచ్చదు. ఏం నచ్చుతుంది? పాట ఏం పాడావు నిజంగా? అసలు నువ్వు పాట పాడితే ఈ వయసులో నువ్వు పాటలు పాడావు నిజంగా? అసలు నువ్వు చేసిన ప్రార్థనలు అసలు నిజంగా అసలు నువ్వు కాబట్టి తట్టుకొని అసలు ఇది చెప్పాలి. నీకు చెప్తే నీకేం బాగుంటది? సరే బాగా చెప్పడానికి. కానీ ప్రభునందు ఇలా గుర్తుపెట్టుకోండి, అపవాదికి నీ జీవితంలో అవకాశం మాత్రం కలుగుతానే ఉంటుంది నీవు సరి చేసుకునేదాకా. లేదంటే చెప్పొద్దు, ఇడిచిపెట్టమంటే చెప్పండి. మాకు చెప్పొద్దు, వద్దు, మాకు చెప్పొద్దు. ఇజ్రాయేలీలు అన్నారు ఇర్మియాతోటి, మాకు ఇవన్నీ చెప్పొద్దు, మాకు చెప్పొద్దు. ఏం చెప్పొద్దు?
అసలు నువ్వు ఏమి చెప్పొద్దు నువ్వు అంతే అని సార్. అసలు నువ్వు చెప్పనే చెప్పు, నువ్వు ఆ ఊర్లో కూడా ఉండొద్దు అన్నారు. జైల్లో పెట్టండి. ఏంటి అంతకులు ఆడనే తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతారు, పనికి మాలలో తెచ్చి సంబంధం కలుపు ఏం చేస్తారు, అవి చేస్తారు, నానా అన్ని చేస్తారు. కరెక్ట్ గా మార్చుకోమంటే ఏం చేస్తున్నారు, జైల్లో పెట్టారని తీసుకెళ్ళి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రేమను బట్టి అపవాది ఏ రీతిగా మన జీవితాల్లో యేసుక్రీస్తు వారు ఇంత పోరాటం చేసి, ఇంత త్యాగం చేసి, ఇన్ని అద్భుతాలు చేసి, ఇంతగా మనకు తన ఆత్మనిచ్చి ఇన్నిసార్లు చెప్పారుగా, మీరు అందరు సాక్ష్యం ఇచ్చారుగా, దేవుడు మాకు అది చేశాడు, మాకు ఇది చేశాడు, మాకు ఇది చేశాడు. మరి నువ్వేం చేస్తున్నావు అంటే ఏంటంటే పాస్టర్ గారు చేయటానికి ఏంటి, దేవుడు మనందరితో మాట్లాడు కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మోకరించగలితే మోకరించండి, మోకరించలేని వారు మీకు అనుకూల స్థితిలో ఉంటూ ప్రభునందు ప్రియులారా, ఈరోజు విన్న ఈ మాటలను బట్టి మన జీవితంలో అపవాది